చిన్న పాప పెద్ద పాప ఇవాళకి మన సన్యాసం తీసుకుని ముచ్చటగా 3 ఏళ్ళైంది. నువ్వు అలా అంటుంటే మన దగ్గర లేని ఆ 2 గుర్తొస్తున్నాయి. ఏంటవి? 3 ముచ్చట. చిన్న పాప మనం అన్నిటికీ దూరంగా ఉండి ఇక్కడ సన్యాసం తీసుకొని హ్యాపీగా హిమాలయాల్లో పెడుతుంటే మళ్ళీ 3 ముచ్చట అంటావేంటి? ఏం గుర్తొస్తున్నాయి నీకు? ఉల్లిపాయ, కారం, మసాలా, స్పెషల్ గా చికెన్ కూడా. చిన్న పాప నీకేమన్నా మైండ్ పోయిందా? ఉల్లిపాయ తింటే ఒళ్ళు పులకరిస్తుంది, కారం తింటే కాపురం చేయాలనిపిస్తుంది, ఇంకా నువ్వు మసాలా తింటే 3 లేక పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే ఏమైంది? మళ్ళీ విడాకులు తీసుకొని ఎక్కడికే వస్తాం. మనకి శేష జీవితం అంతా మెడిటేషన్ చేసుకోవడం, అందరికి సేవలు చేయడం, సహాయం చేయడం, ఇదే సేవ. అంటే ఒకడికి పిల్లలు పుట్టట్లేదంట, నేను వెళ్ళి సహాయం చేశానా? చిన్న పాప ఏం మాట్లాడుతావు? చిన్న పాప అసలు మన జీవితంలో ఎలా కారణం అవడానికి మగవాళ్ళు కారణం. అలాంటి మగజాతికి మనం దూరంగా ఉండాలి. అసలు మగజాతి అంతరించిపోవాలి. వాళ్ళు అంతరించిపోతే మనకు పిల్లలు ఎట్లా పుడతారు? ఇప్పుడే మగజాతి అంతరించిపోవాలంటే మళ్ళీ పిల్లలకి అంటావు. నేను సన్యాసం తీసుకున్నానే, నా నోట్లో బూతులు రానవద్దు. సరే పద, టైం అయింది. ఎక్కడికి? ఆకులు అలమలు తినడానికి. సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుంది, చూద్దాం పద. ఓరే నాయనో, సుడిగాలి సుధీర్ టీమా? వద్దురా బాబు, వద్దు. ఏ బాగోదు అది. సుడిగాలి సుధీర్ అంటే దేవుడితో సమానమే. ఆవిడ అలాగే అంటారులే, ఆవిడ సుడిగాలి సుధీర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ స్కిట్లు అంటే పద. వాకింగ్ స్టైల్ గుర్తుందిగా? స్టేజ్ ఎక్కే ముందు చెప్తారు ఇవన్నీ. ఈ రోజు మనం హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఉర్వాన్ అనే పర్వతం దగ్గర మనం ఉన్నాం. ఉర్వాన్. ఈ ఛానల్లో మీకు ఈ రోజు చాలా చాలా వింతలు మేము ఈ రోజు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నాం. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈ పర్వతాలు చూడండి. ఈ పర్వతం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ఈ పర్వతాన్ని నిర్మించారు. సార్ పర్వతం నిర్మించడం ఏంటి సార్? వాళ్ళు ఇప్పుడు చూస్తారు, అడుగుతారు వచ్చి, మనం చెప్తారు, చూస్తారు అంతే. సరే అయిపోయింది, ఒకసారి రికార్డ్ చేసిందని చూపించు. రికార్డ్ ఎవరు చేశాడు? రికార్డ్ చేయలేదా? వచ్చి చూస్తారు, అడుగుతారు మేము రికార్డ్ చేసామని. వాళ్ళు అడగాలంటే చూడాలి కదరా. మరి ఫస్ట్ నుంచి రికార్డ్ చేద్దా? మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం సార్. ఇది నైట్ ఇక్కడ స్టే చేద్దాం సార్, రేపు మార్నింగ్ చూసుకుందాం సార్. సరే ఆ మంత్ తీసుకురా. అబ్బా ఏ అసలు చూడరా, ఈ వెదరు, ఈ క్లైమేట్, ఈ వాసన చూడు సార్. మీరు సూపర్ సార్. మీకు వాసన కూడా కనిపిస్తుంది కదా. మందు ఉంది, స్టఫ్ ఉంది, ఒక్కటి మిస్ అయిపోయిందిరా. చూడా సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మీకు మంచి ఫిగర్ ఒకటి ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి చూడు. నడకేట్రా బాబు. ఒకసారి మీతో మాడచ్చా? మేము మగవాళ్ళతో మాట్లాడు. అటెలు సార్ చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంట్రా? వాళ్ళ మగవాళ్ళతో మాట్లాడరా, వెళ్ళి మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు అసలు? మేము నేషనల్ ఆటోగ్రాఫ్ నుంచి వచ్చాం. ఇంతకీ మీరెవరు? మేము సన్యాసులు. అవునా, ఏం చేస్తుంటారు? ఇండియా రాకెట్ లాంచ్ చేస్తే బయట నుంచి చూస్తూ ఉంటాం. అదేంటిది? మరి లేకపోతే అంటే ఏంటంటే మగం ప్రొఫెషన్ ఉంటుందా? సారీ. కూర్చో, మనతో మాట్లాడాలేంటి? ఎందుకే మీ జీవితం ఎందుకు నాశనం అయిపోయిందండి? మా జీవితం నాశనం అవ్వడం చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అది. అయ్యో ఎంత పెద్ద పని. ఇది పెద్ద స్టోరీలో ఉంది. కెమెరా తెస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ జీవిత చరిత్ర అంటే అసలు మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు? 1000 రూపీస్. అది 2013 కదా. అది 2013. నేను కాలేజీకి వెళ్తున్న టైంలో నాకు అందమైన సుధీర్ పరిచయం అయ్యాడు. కట్ కరెక్ట్ చెప్పండి. సుధీరా అందగాడా? నేను కాలేజీకి వెళ్తున్న టైంలోని సుధీర్ పరిచయం అయ్యాడు. నాకు ఐ లవ్ యూ చెప్పాడు, పార్కులకు తిప్పాడు, సినిమాలకు తిప్పాడు, రెస్టారెంట్లకు తిప్పాడు. తిప్పి నన్ను పిప్పి చేసి వదిలిపెట్టాడు. ఇలాగే పిప్పి చేశాడు, ఇలాగే. అది 2014 మార్చి అనుకుంటా, అంటే 3వ నెల. అప్పటికి నాకు 3వ నెలే. వెంటనే మా తల్లి దగ్గరికి వెళ్ళి నేను తల్లిని కాబోతున్నా అని చెప్పా. నీ అని చెప్పి నన్ను కాలుతో తన్ని బయటికి తరిమేసింది. అయ్యో. సుధీర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాను, కనికరించలేదు.
అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ రష్మి అని కథలు పడ్డాడు, రష్మి ఇద్దరు ఒకటయ్యారని చెప్పని. ఒకటా? ఏం మాట్లాడతారు? ఒకటయ్యారు అని చెప్పనంటే ఒకే ప్రోగ్రామ్ చేస్తున్నారు అని. ఆ తర్వాత ప్రపంచం మొత్తం నన్ను వేలు పెట్టి చూపించింది. ఏ వేలండి? చూపుడు వేలు. చాలా డేంజర్ అండి అది. ఓకే, అంతవరకు అయిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏం జరిగింది? 1000 రూపీస్ ప్లీజ్. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్ పరిచయం అయ్యాడు. అతను నన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పని అన్నాడు. నా కంట్లో నలుసు పడితే తట్టుకున్నాడు కాదు. అలాంటిది ఒకసారి నా కడుపులో నలుసు పడింది అని చెప్పా. అంతే. ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఆ తర్వాత తెలిసింది అతను పెద్ద మెషినిస్ట్ అని. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? ఇంకో 1000 రూపీస్ ఇవ్వాలి. తర్వాత ఏం జరిగింది? ఇది చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలిసి. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటది. చెప్పండి. ఆ తర్వాత గెటప్ సీను పరిచయం అయ్యాడు. గుండెల్లో గుడి కట్టానని చెప్పాడు. చిన్న పాపలా చూసుకుంటా అన్నాడు. చిన్న పాపకు నన్ను తల్లించేశాడు. ఆ తర్వాత ఒక రోజు ఫోన్ చేసి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, ఇంకా నేను కలవలేను అన్నాడు. నేను అందరినీ నమ్మేస్తాను, అలాగే అతను కూడా నమ్మా. ఆ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ కలిపి పెద్ద మెషినిస్టులు అని. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఏంటి? రాంప్రసాద్ శ్రీనాథ్ మిషనిస్ట్లు అయ్యారంటే దానికి ఏకైక కారణం ఆ సుధీర్గాడు వల్లేనండి. ఇది నా స్టోరీ. మేడం, మీ పెద్ద పాప మీ స్టోరీ ఏమని చెప్తారా? నేను కూడా ఒక అబ్బాయి. ఒక్క నిమిషం, మీ స్టోరీ చెప్పాలంటే మీరే 1000 రూపాయలు ఇవ్వాలి మాకు. ఇంకా అయిపోయింది, మీరు వెళ్ళి మీ పని కానీ. అంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. ఈ రోజు ఒకరోజు మీ దాంట్లో షెల్టర్ ఇస్తారా మాకు? ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు ఉన్నారు, మేమిద్దరు ఉన్నాం. అయితే మీరు ఓకే అంటే ఏంటి? ఓకే అంటే ఒక్కరోజు ఒకరోజు చెప్పండి మీరేం ప్లీజ్. ఏంటి? ఓకే అనొచ్చు కదనే. చిన్న పాప ఏంటి ఎలా తయారయ్యావు నువ్వు? అందుకే కదా వద్దు. ఎక్కువ దాన్ని కలిసి అందరం భోంచేద్దాం. భోజనమా? మీరేమనుకున్నారు? అది భోజనం అనుకుందిలే. మీరు రండి. వేస్తారా? నీతో ఉంటాడు. ఏంటి తేడాగా ఉంది? ఇది మందు అండి. ఇది భలే ఉంటుంది కదా మందు అసలు తాగితే. ప్రసాద్, మన సిటీ ఎలాగైనా సుధీర్ గారు పబ్బ తీసుకెళ్తాడు కదా మనకి. సుధీర్ తెలుసా? తిరిగిపోవడం ఏంటి? సాటర్డే సండే కానీ ఆడుతూ తిరుగుతాం. మీకు మెడిటేషన్ వచ్చండి? ఏం చేస్తారు? నేను నేర్పిస్తానని చెప్తా. సుధీర్కి ఫోన్ చేయండి. సుధీర్గా? సుధీర్, ఎక్కడ నీ ఎక్స్ కనిపించిందిరా? వస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, అక్కడ వస్తున్నాడంట. రండి చూపిస్తాను. ఇక్కడ వెయిట్ చేద్దాం. ఆ కొండ మీద వెయిట్ చేస్తూ వస్తాడు. రండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నా దేహాన్ని ప్రేమిస్తున్నావా? ఆబ్వియస్లీ మీ మనసునే ప్రేమిస్తాం. నా దేహాన్ని ప్రేమించేటే ఇదంతా మట్టే. పుట్టేటప్పుడు మట్టిలో పుట్టాం, పోయేటప్పుడు మట్టిలోనే కలిసిపోతాం. ఒకసారి వెనక్కి వస్తారా? దేనికి? మట్టి పిసుకుందాం. అమ్మో, నన్నేం చేయొద్దు, నా జీవితంతో ఆడుకున్నారు. ఏమైందండి? నన్నేం చేయొద్దండి. ఏమైందిరా? ఏం చేశారా? అదెందుకు ఏడుస్తుందిరా? ఏ నన్ను చేయాల్సిందని చేసి అది ఏడుతుందంటే? చేయాల్సినంత మీరు చేసి మా ఏడుతారండి మీరు. మీరు కూడా నన్నేం చేయొద్దు. జనరల్ ఇండస్ట్రీలో అందరికి ఒక అసిస్టెంట్ ఒక గొడుగు, కానీ నాకు 2 అసిస్టెంట్లు 2 గొడుగులు. 2 కాదు, మొత్తం 3 గొడుగులు. మూడోది అక్కడ. నువ్వు కూడా గొడుగులాగే ఉన్నావు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చేసేవో కూడా గుర్తుపెట్టుకున్నా. అమ్మాయిలు ఎవరైనా వస్తే పైన పడకుండా చూసుకో. మీరు పైన పడకుండానా? ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వనని చెప్పారా? చెప్పేశాను సార్. ఏం చెప్పావు? మా సార్ చదువుకోలేదు, ఆటోగ్రాఫ్ రాదని చెప్పేశారు. సార్ నాన్నగారు ఫోను. ఏదో ఒకటి చెప్పరా. సాయంత్రం వస్తారండి. మీ లవర్ స్వాతి ఫోన్ చేస్తుంది. ఏదో ఒకటి చెప్పు. ఆ సాయంత్రం వస్తాను.
వస్తా సాయంత్రం అది కాదండి, మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్తే మరి దాని దగ్గరికి ఎలా వెళ్తారు? ఉండు పగిలిపోతుంది నువ్వు అక్కడ చెప్పడానికి 4 సాయంత్రం వస్తానే ఓకే. సార్ అత్తిరినకై ఫోన్ చేస్తుంది సార్. తర్వాత మాట్లాడతాను చెప్పరా కాదు సార్, 2 రోజులు అరెస్ట్ చేస్తున్నారు కదా, పోలీస్ కేసు పెడతా అంటుంది. ఫోన్ కట్ ఫస్ట్ ఫోన్ కట్ ఏం చెప్పంటారు? ఏదో ఒకటి చెప్పరా బాబు. కేసు పెట్టమన్నారు. చేతి పెయింట్ ఏంటి? పెయింట్ కాదు సార్, ఏమన్నా మేకప్ వేసే మీ కలరు. అరే ఒకసారి అర్థం చూపించు. అరే ఎక్కడేదో ఆయన చూడరా రే. అర్థం బానే ఉంది. ఇక్కడేదో ఏంది చూడు అని. అక్కడేంటండి మొహం అంతా ఏదో అయినట్టే ఉంటే. ఈ సినిమా గడ్డం ఎలా ఉంది? చాలా అడ్డంగా ఉంది సార్. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారిలో లేనా? పూతరేకలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నాం. నన్ను చూడడం ఎవడో చెట్టు ఎక్కున్నారు దింపండి. ఆ గేట్ దగ్గర 100 మంది వచ్చారు లాపండి. వాడు ఎవడో చెప్పెత్తుకుని వస్తాడు, పంపండి. అరే ఏం మాట్లాడుతున్నారా? నాకు ఎటువంటి ఫ్యాన్స్ తెలుసా? ఫ్యాన్సా? మామూలు ఫ్యాన్స్ లేరు నాకు. బాబు గారు జిందాబాద్. వచ్చాడమ్మా. బాబు గారు జిందాబాద్. వాడికి చెప్పుకుంటున్నాడు, నీకు చెప్తున్నాడా? హీరో ఫ్యాన్ ని నేను. మా హీరోకి అమలాపురంలో 2 కటౌట్లు ఉన్నాయి. అదే ఊర్లో 3 అకౌంట్లు కూడా ఉన్నాయి. హలో, మా హీరో రేంజ్ అంటే మీకు అర్థం కావట్లా. మా ఊర్లో హీరో కోసం విగ్రహం కట్టించాం మేము. విగ్రహంలో కూడా నిగ్రహం ఉండదు. వాడికి ఎందుకు విగ్రహాలు? మా హీరో గురించి మీకు తెలియట్లేదు. మా హీరో కోసం 100 మంది అమ్మాయిలు ఇలా కోసుకొని కూర్చుంటారు. వీడు మాత్రం వాళ్ళ కోసం కాసుకొని కూర్చుంటాడు. మా హీరో చేసిన రీసెంట్ సినిమా పక్కింట్లో కరువు ఎంత పెద్ద హిట్ అయింది. హీరో గారు ఈ సినిమా పేరేంటి? ఎదురింట్లో దరువని. హీరో గారు, మా పక్కింటి సుబ్బయ్యకి కొడుకు పుట్టాడంట. వాళ్ళ ఆవిడ మిమ్మల్ని పేరు కనుక్కోమంది. అసలు వాడు సుబ్బయ్యకే పుట్టాడు, అది కనుక్కో ఫస్ట్. అదేంటి అలా అన్నావు? మరి వాళ్ళ ఆవిడ ఈయన ఎందుకు కనుక్కోమంది? ఏంట్రా అలా అంటాడు? చెప్పండి సార్, ఎవరు చెప్పను. మీ హ్యాండ్ ఉందా? హీరో గారు, మా ఊర్లో ఒక 90 ఏళ్ల ముసలావిడ ఉందండి. మిమ్మల్ని చూసే వరకు చావని అంటుంది. చూస్తే నిజంగా చచ్చిపోతే వెళ్ళిపోమని చెప్తాను. మా హీరోని మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట్లాడారనుకో కిరోసిన్ వేసుకొని తగలబెట్టించుకుంటారు. అలా చేయొద్దు. ఎందుకు? అలా చేసి అలా అయ్యాడు చూడు. అరే మీకు విషయం అర్థం అవుతుందా? మా హీరో కింద నుంచి పైకి వచ్చాడు. నువ్వు పైన నుంచి కిందకి వెళ్ళరా బొగడా కానీ. డైరెక్టర్ గారు వస్తున్నారు, అక్కడ సీన్లు స్టార్ట్ అవుతాయి. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. నమస్కారం డైరెక్టర్ గారు. అసిస్టెంట్ వచ్చాడు. హీరో ఎక్కడయ్యా? సార్ ఈ కొత్త హెయిర్ డ్రెస్ రావుడు. మీరు హెయిర్ ఎక్కువ హెయిర్ డ్రెస్ అనుకుంటారేమో. ఆడ హెయిర్ డ్రెస్ కాదు, హీరోవే. ఇదేంటి సార్, కోనసీమ కరువు వచ్చినట్టు అలా తయారయ్యేది. బాగుంటుందని చెప్పి డిఫరెంట్ ఏం బాగుంటుంది సార్? ప్లానెటైట్స్ లో కోతులు ఉంటాయి చూసారా? కరెక్ట్. సీన్ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే మా వాడు దూరిపోతాడు. అలాంటి వద్దు. అది చెప్పింది సీన్ ఓపెన్ చేస్తే అనుకుంటా. మీరు గుర్రం మీద వెళ్తుంటారు. ఇంత హైట్ లో ఉన్నటువంటి గోడ మీద గుర్రం నుంచి మీరు ఇలా దూకుతారు. కట్ చేస్తే సీన్ కట్ చేస్తానయ్యా. సీనా? ఆ. కష్టపడి పెంచాను కట్ చేస్తాను. ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నీ కళ్ళ నుంచి కాంతులు వస్తున్నాయి. కాంతులు ఏంటండి, చాలా మంది కాంతులు కూడా వచ్చినాయి. హీరో గారికి తీసుకెళ్ళండి. హీరోయిన్ కూడా పిలిపించేస్తున్నా. హీరోయిన్ రామ్మా. ఏం ఆల్కోవా అన్నారు? వాళ్ళ అక్క పెద్దాపురం పాల్కోవా. హీరో గారితో కొంచెం మాట్లాడి కెమిస్ట్రీ కుదురుద్ది. హాయ్. ఏం భయపడదు. క్యారవెన్ క్యారివాన్ కాదండి, అది క్యారియన్. సార్ ఫస్ట్ సీన్ అలా నడుచుకుంటూ వస్తారు. వర్షంలోంచి హీరోయిన్ ఇలా నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే తెలుసుగా లిప్ లాక్ ఇప్పుడు కాదు, లాస్ట్ లో జస్ట్ హగ్ వరకే. బాగా చేయాలి, మూమెంట్ ఎదిరిపోవాలి. కెమెరా రోలింగ్, యాక్షన్. హగ్ చేసుకో. సార్ ఇలా హక్ చేసుకుంటారు సార్. ఎలా చేసుకో. ఏ దుప్పట్లో ఇప్పుడు చేసుకోలేదా? చిచ్చి. సార్ నాకు అలా దుప్పట్లు వేస్తే నచ్చదండి. మరి ఏం చేయమంటావు? ఎలా ఏమంటావు? దుప్పటి దుప్పట్లో హీరో గారు చేస్తారా చేయరా సీను? నాకు దుప్పటి కప్పుకుంటే నచ్చదు. ఇద్దరు కప్పుకుంటే ఓకేనా? ఓకే. నాకు కొంచెం టెన్షన్ టీ పెట్టండి రా. మీరు తాగిని కాకుండా ఇవ్వండి. తాగిని కాకుండా. ఇది నేను తాగలే. ఇది నేను తాగలేదు. సర్లే, మీకు విషయం తెలుసా? ఏంటి? హీరోయిన్ క్యారివాన్ కి వస్తానండి. బయటకు వస్తానందా? మీరు కొంచెం బయట ఉండండి రా. మీరు కూడా బయటే ఉండాలి. దాని క్యారివాన్ లేదని మీ క్యారివాన్ ఇచ్చారు.
మరి నేను ఎక్కడ ఉండాలి? స్టార్టింగ్ లో చెప్పావు కదా. ఏంటిది? 2 గొడుగులని ఆ 2 రోజుల కింద ఉండాలా? మేము ఉంటాం దాని కింద. మరి నేను ఎక్కడ ఉన్నావు? ఈ గొడుగు కిందే, ఈ గొడుగు కిందే. అయ్యిందా టీ తాగడం? అయిపోయింది సార్. స్టార్ట్ అవ్వలేదు అప్పుడే టీకి వెళ్తావు. సరే రొమాంటిక్ సాంగ్ చేస్తావా? రొమాంటిక్ సాంగ్ పెట్టండి. రెడీ మ్యూజిక్. దుప్పటి ఆవిడకేస్తే ఏంటి, నాకేస్తే ఏంటి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. అదిగా సార్, అది సోషల్ డిస్టెన్స్ ఇంకేముంటా సార్, మూడేమొస్తా చేయడానికి. ఇప్పుడు ఈ బెడ్షీట్ వేయలేదు అనుకో, ఆ బయట ఒకడు ఉన్నాడు చూస్తే గన్ నట్టుకొని టెంపరేచర్ చూస్తున్నాడు. ఆ మన ఇద్దరు రోడ్డు మీద పడిస్తే ఈ దుప్పట్లో అడుగుతున్నాడు. చెప్పండి సార్. చాలా టెన్షన్ గా ఉంది. నేను హీరోయిన్ హైదరాబాద్కి వెళ్తాను. ఎవరైనా బయట అడిగితే ఏం లేదు అనండి. దానికి మీరేం చెప్పడం, బయటకు వచ్చి తీయడం అదే చెప్తుంది కదా, అదో అని. ఇంతకీ హీరోయిన్ తిందా లేదా కనుక్కోండి. ఏం మీరు తినేద్దామనే? హీరో సార్ నీకు ఇష్టమైన లిప్ లాక్ వద్దా? సార్ చేసేద్దాం. మామూలుగా ఉండదు. ఈసారి నేను దుప్పటైన నీకు మాట ఇస్తున్నా. ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. ఇది కావాలి సార్ నాకు. ఇదే కావాలి. ఇప్పుడు ఇస్తా చూడండి. రెడీ కదా? కెమెరా ఫ్రేమ్ పెట్టు. రెడీ యాక్షన్. అక్కర్లేదు హీరోయిన్, ఈ బొక్కలో ఉంది. ఇదేంటి? హీరోయిన్ అనుకుని నేను సీజీలో కట్ చేస్తా. పెట్టండి సార్, అలవాటేగా. కళ్ళు మూసుకోండి సార్, ఏదైతే ఏమి. యాక్షన్. మరి అంత దగ్గరగా పెట్టకు. ఆ మూర్తి చూస్తే ఎలా ఉంది తెలుసా? కెమెరా క్యాప్ వేసినట్టుంది. అమ్మా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. అయిపోయిందా? ఇంకేం మొదలట్లేదు కదా సార్. మొత్తం ఎలాంటి సీన్లు చేస్తారు? రొమాన్స్, సాంగ్, హగ్ చేస్తానండి. కాకపోతే సినిమాలో మధ్యలో దుప్పటి ఉండదు, మీ ఇద్దరే ఉంటారు. సరే క్లైమాక్స్. ఫైటర్ రాలేదా? మీ ఇద్దరు ఖాళీనా? వీటితో తిరిగితే ఖాళీగా ఉంటే ఏం పని చేస్తారు? మంచి ఫైటింగ్ సీన్. హీరోయిన్ ని ఇద్దరిని అటాక్ చేయబోతుంటాడు, మీరు కాపాడాలి. హీరోయిన్ కాపాడాలి. హీరోయిన్ రామ్మా ఒకసారి. మీరేంటి మాటికి వెనక్కి వెళ్తున్నారు? ఆడవరని అటాక్ చేస్తున్నారా? క్లైమాక్స్ స్టార్ట్ అమ్మా, అదిరిపోవాలి. రెడీ రోలింగ్ యాక్షన్. చూస్తావేంట్రా, అమ్మాయిల మీద చెయ్యాలేంట్రా? నువ్వు జాకెట్ బయటది ఫస్ట్. మీ నెక్స్ట్ సినిమా ఏంటి సార్? పడతాడు లేస్తాడా? అద్భుతం. ఈ సీన్ తో సినిమా 100 డేస్ వెళ్ళిపో. लाल दरवाज काटा गोलकोंड कोट काटा यमुना तीराल काడ మోగుతుందిలే బాజా. సారు, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నా మొగడు నా ఇంటికి తాగకుండా వస్తాడు. నన్ను సినిమాకి తీసుకుపోతాడు, చీరలు ఇప్పిస్తాడు, బిర్యానీ అందరికి దండాలన్నా. ముసలోడవా నువ్వుకుంటున్నా? లేవు మీనికి, లేవు మీనికి. నువ్వు తాగుబోతు కానికి కారణం ఎవర్రా? అరే సుధీర్ రాంప్రసాద్, చెప్పరా ఏం చేస్తున్నారా? మందోడి పెద్దలని వెయిట్ చేస్తున్నాను రా. అరే మా ఇంట్లో మా ఆవిడ లేదురా. ఎక్కడ ముందు ఎక్కడ ఉంది? మంది ఎక్కడా? ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ? ఏంట్రా అప్పుడు మంది అయిపోయిపోయావా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా. ముందు నువ్వు మొదలెట్టేంత తప్పు కదా. నేను తాగాలి కదరా. రే మంది ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ. బంగారం లాంటి నామ నాశనం చేసినావు కదరా. నాశనం చేసి చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్లు కట్నం ఇచ్చే లోపల నుండి చేసుకుందని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్నమా? మా నాయన పెన్లం మొగడు బైక్ మీద ఒండ్రి బిడ్డ అని ఒక బైక్ ఇస్తే 5 పులుబాటిలు వేసిండు బట్టే బాజిగాడు. పండుకునే సోఫాను 3 పులుబాటిలు వేసిండు. ఆ మంచి బ్రాండర్ అండి అది. పక్కన గురూజీ ఉన్నాడంట, తాగుబోతోళ్లను మారుస్తాడంట. ఆ గురూజీ దగ్గరకు ఉందా? నడురా ముతకన్లోడ నడు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే గుడి చెంగు కాదు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత అవుతుంది, ఇంత భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన.
నడవండిరా నడవండిరా గురువా నా మొగడు తాగి తాగి ఇల్లు గుల్ల చేసిండు మీరేనా ఏనాయనా ఆ మాత్రం అర్థంగానే అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా రాదు ఆడు నా మొగడే కాదు మరి మీ భర్త ఎవరమ్మా? అగా అందగాడు సన్నీ వాడినా నువ్వు పెళ్లి చేసుకుంది? తీసుకెళ్ళిపో బయటికి పోదాం ఒకసారి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండాలి. కూర్చోండి అమ్మ, మీరు ఇంకేం భయపడద్దు, ముగ్గురిని ఇక్కడే పెట్టండి. ఈయన గారి యొక్క అలవాటుని మొత్తం మానిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అలవాట్లు మానిపించిన తర్వాత పంపిస్తాను. ఏమంటారు? అయ్యో 10,000 శరణార్థి నాయన 10,000 ఇస్తే చాలమ్మా, వెళ్ళండి. సరే ఇస్తాను. ఇలా రండి బృందం, ఇక్కడ వచ్చి కూర్చోండి. ఇలాగా నాయనా బృందం, ఏంటి సిట్టింగ్ అనుకున్నారా? వెళ్ళి ఆ బీర్ సీసాలు తీసుకురండి. నాయన గ్లాస్ తీసుకో నాయన. మన లైఫ్ చాలా గొప్పది. ఎప్పుడైనా మనలో ఉన్న చెడు పోవాలంటే దాని మాటల ద్వారా మనం బర్నింగ్ డిజైర్ ద్వారా అనుకున్న తర్వాత దాన్ని నెరవేర్చగలుగుతాం అన్నమాట. మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? తాగాను సార్. సరే చూడు, కళ్ళు మూసుకొని ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. అయ్యో నిజమే కదా. నైస్ మ్యాజిక్. కూర్చోంటారు నాయన. సూపర్ సీను. ఇలా అయితే ఎలా మానేస్తారా మందు మీరు? సరిగ్గా పడలేదు సీను. ఇంక 2. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో, కొంచెం చేయండి సార్. క్లారిటీగా ఉంటావు నాన్న. ఎస్ సార్, ఉన్నది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. ఉంటాడండి ఒకడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్, ఆడి పేరు అవినాష్ అండి, నాకు ద్రోహం చేశాడు. అవును, అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టమంటారా సార్? ఆ తిట్టు. నరికేస్తాను రా, మ్మ్. పోగేస్తాను నేను. దూరం నువ్వు అయిపోతుంది వెనక్కి కదరే. మ్మ్. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అంటే అది వెళ్ళిపోతుంది. నీ రక్తం తాగేస్తా. ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 పౌండ్ అంటే నా వల్ల అవ్వదు. నాన్న దారా, నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతిగాడంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు. తనే జీవితం అని నమ్మేవు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధుర స్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధుర స్మృతులు ఆ గ్లాసులో ఉన్నాయనుకో, ద్వేషించు ఆ అమ్మాయి. ద్వేషిస్తా. ఇంకొంచెం ఏంటి సార్ చెప్తా. ఎక్కువ ద్వేషిస్తా. ఓ, నేను ఎంత ప్రేమించాను. సార్ నేను ద్వేషించచ్చా? నువ్వు నాలవరు నువ్వెందుకు ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా, నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను వదిలి చనిపోతావా? నీకోసం నేను మందు మానేసా. అలాంటిది నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఇప్పుడు ఈ యొక్క మందు గ్లాస్ దీని ముందు పెట్టుకొని నువ్వు ఒకసారి ఊహించుకో. నేను చెప్పిందంతా యాక్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే, నువ్వు పొద్దున్నే 1/4 తాగావు, మధ్యాహ్నం 1/2 తాగావు, రాత్రి ఫుల్ తాగావు, ఫుల్ గెంతులేసావు, మొత్తం బాడీ అంత ఇదైపోయింది, వామిటింగ్స్ అయిపోయింది, వికారం వచ్చింది, ప్రప్రదిష్టం పడుకున్నావు. పొద్దున్న లెగ్గానే బాడీ అంతా చిరాగ్గా ఉంది. అసలు మందు లైఫ్ లో ముట్టుకోకూడదు అనుకున్నావు. ఇప్పుడు చూడు నాయన, ఆ చిరాకు కలుతో ఆ మందుని తాగాలనిపిస్తోందా? చూడు నాయన. హ్యాంగ్ ఓవర్ పెగ్ సార్. హ్యాంగ్ ఓవర్, ఇట్స్ ఓవర్. రండి, దగ్గర రండి. ఇప్పుడు నీకు ఇంట్లో నీ వైఫ్ నీ కోసం చాలా అద్భుతంగా వెయిట్ చేస్తోంది. మా వారు ఎప్పుడు వస్తారా, ఉడుకుడు కన్నం ఎప్పుడు పెడదామని చెప్పి ప్రేమగా ఎదురు చూస్తోంది. ఒక పక్కనే ఫ్రెండ్స్ పబ్కి వెళ్దామంటున్నారు. ఎటు వెళ్తావు నువ్వు? నేను ఇంటికి వెళ్తాను సార్. వెరీ గుడ్, మారిపోయాడు చూసారు. మారిపోలేదు సార్. పబ్ లో తాగితే డ్రంగడం దొరికిపోతే ఇంట్లో తాగేస్తా. సార్ ఇంట్లో మానేసాను సార్. ఇలా రానన్న. అటువైపు మందుంది, ఇటువైపు నీ జీవితం ఉంది.
నానా ఎంతో అనురాగాలతో ఆప్యాయతగా చూసుకునే ఒక జీవితం. నువ్వు దాన్ని ఎంచుకుంటావా ఇటు ఎంచుకుంటావా నీ ఇష్టం. బాగా ఆలోచించు. మారిపోతాడు కుర్రవాడు, మారిపోతాడు. సార్ దీంతో అది ఉంటే ఇంకా బాగుంటుంది సార్. ఏమన్నావు నాన్న? సార్ రెండు ఉంటే ఇంకా కిక్ ఉంటుంది సార్ లైఫ్ లోని. ఎక్కుంటది. ఇది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. మారిండ్రయ్యా నా మగడు. మానేసిర్రా మంది మానిండ్రయ్యా. ఇంకెన్ని రోజులయ్యా, ఇంకెన్ని రోజులయ్యా మానిపించినవా నువ్వే దాకినవా? నేను మానిపించాలనే ప్రయత్నంలో మానిపించాను నీ ప్రయత్నమును మాని. నా మాట ఒక్క పెగ్గండి చెప్తా. రెండు తొక్కలో లైఫ్ పొంగులో లైఫ్ రెండు తాగడే. ఇలాంటి పిల్లలు ఎలా బతుకుతున్నావు రా? అందుకే సార్ మందలు పడి తొక్కలో దిగుతున్న మొక్క చూస్తావు కానీ ఎప్పుడు విడాకులు ఇచ్చాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు? బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. జబర్దస్త్ ఎపిసోడ్ పూర్తి చేసుకుంది మేడం. ఒకప్పుడు వాళ్ళు స్టార్స్ ఉండే, ఇప్పుడు మేము స్టార్ట్స్ అయ్యాం మేడం. మరి అంత ముందు చేసే టీం లీడర్లు వాళ్ళందరూ ఏమైపోయారు అనుకున్నా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంతకీ మన అసిస్టెంట్ గా లేరు. అరే నరేష్, నాకు హీరోగా అవకాశం వచ్చిందిరా, చేయమంటవా? ఏమైందిరా? నీకు విషయం తెలుసా? నా ఒక్కడికే కాదు, మన ముగ్గురికి హీరోగా అవకాశం వచ్చింది. 3 గొరిల్లాస్ అని వచ్చింది. 3 గొరిల్లాస్ అంటే మీరు 3 మంకీ చేత లేదు, మీ 3 గొరిల్లా చేత వచ్చిందా? సార్ జ్యూస్ తాగుతారా? అరే నీకు మాస్క్ ఉందా? ఒకసారి మాస్క్ జేబులో ఎందుకు బొకానికి ఎట్టొచ్చు కదా. చూడడానికి ఏదో రకంగా ఉంది తెలుసా. గొరిగిల్ల టైప్ లో ఉన్నావు రెండు జగన్. నాకు అర్థం కాదు, ఈ మొహంతో 3 సినిమాలకు ఎలా సంతకం చేశారా? నాకేదే అర్థం కాదు. మరి మళ్ళీ సూపర్ అంటే అరే ఈడు ఖాళీగా ఉన్నాడు రా. నువ్వు ఎందుకు వచ్చావురా? మేకప్ డిపార్ట్మెంట్ సార్. ఒకసారి ఫేస్ చూపినది. ప్రతి నిమిషానికి ఒకసారి చూపి. ట్రైనింగ్ సార్. ప్రతిసారి నీ ముఖం చూడలేదు నేను. ఏ ప్రొడక్షన్ సార్, ఒక దోశ తీసుకోండి సార్. దోశ ఇప్పుడు చెప్తావు సార్, ఒక రోజు ముందు చెప్తే తెస్తాను సార్. ఉంటే ఉందని చెప్పు. ఒక రోజు ముందు చెప్పాలి, నిన్న చెప్పాలి, మొన్న ఎంత అయ్యొద్దు. ఉంటే ఉంది అని చెప్పు అంతే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా. ఎన్నట్టు కాదు అన్నట్టు ఉంటుంది. ఆ రోజు సెట్టోడు న్యూస్ పేపర్ అడిగితే ఏమన్నారా నువ్వు? నేను అనలేదు సార్, నేను అడిగితే వాడేమన్నాడు? అన్న ఒక రోజు ముందు చెప్పాలని అప్పటికప్పుడు చెప్పొద్దు అన్నాను. చాలా బాగా చెప్పు. దానికి నువ్వేమన్నావు? ఉంటే ఉందని చెప్పు, రూల్స్ వద్దు, ఉందా లేదో చెప్పు, అది చెప్పు. ఇంత అవసరమా? ఏ రోజు నార్మల్ గా చేయవురా నువ్వు? ఇక్కడ కూడా యాక్టింగ్. ఏంట్రా బాబు, ఏంట్రా ఇది? No, this guy. వీడి వల్ల తెలుసా? Yeah. This guy one punch doing. ఏంటంటే చెప్పు అంటే నాట్ షూ. This guy will don't know this punch. What is this? Auto Ram Prasad. Engine kharab. This guy ఎర్రగడ్డలో స్పెట్స్ కొరుడు 20 సార్లు పెట్టాడు. This like. What is this expressions? Yeah, guy, you wonderla fellow. This guy going to తుప్పలు చూడు లాగ్ ఎట్లయిపోయిందో. నో నైట్ ఎవడో ఇంటికి వెళ్ళినట్టు కుక్కలు ఎంబడబడ్డాయి. టీనో సార్ టీ ఉందా? టీ ఉంది సార్. ఇంత లాగ్ ఎందుకురా? ఈ లాగ్ వల్ల మీ స్కిట్లని దొబ్బుతున్నాయి తెలుసా? తెలుసా? నువ్వు బొక్కటి ఇంకో పెద్ద బొక్క. సార్ మా తమ్ముడి బర్త్డే ఉంది, ఒక వీడియో బయట ఇవ్వండి సార్. నేను ఇవ్వను. ఈ రోజు నువ్వు అడిగావు, రేపు ఇంకొకరు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి అయిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. కావాలంటే వాట్సాప్ కాల్ చేయి, నేను ఫోన్ మాట్లాడతా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు, గాడ్ బ్లెస్ యు రా నాన్న అని చెప్తా. ఇది ఎక్కడో ఎన్నట్టుందిరా? ఎన్నట్టు కాదురా, అన్నట్టే ఉంటది. ఏ రోజన్నా బయట ఇచ్చావురా నువ్వు పెద్ద మహేష్ బాబు. వీడియో బయట చెప్తే నీ సొమ్మే ఏమన్నా పోతే, నీ ఆస్తులు ఏమైనా ఖరాబ్ అవుతాయా?
దిస్ గాయ్ 9 years లవ్ స్టోరీ, వెరీ లాంగ్ లవ్ స్టోరీ. జనాలకు చిరాకు వచ్చి రాలనుకొని టీవీలు బలగొట్టిల్లు నీ వాళ్ళని. యూసఫ్ గూడలో రింగులు అమ్ముకుంటే గాయ్. This guy will not doing anything. Comments coming. Oh, so much. Sudhir Anna super, Sudhir Anna super, Sudhir Anna super. This fellows will not doing that. Why you will not coming? Comments. You'll pettukundudu nuvu. You idiot. You idiot. సుధీర్ గారు సెల్ఫీ. హాయ్. ఇప్పుడు ఫోటో అడగా ఇచ్చిన అప్పుడు ఎందుకు ఇవ్వరా? ఫోటోలు ఇస్తాను సార్. అప్పుడేమైంది తీయటానికి? We'll have one question. Kannada malum? Mar Kannada comments ఎందుకు వస్తాయి? Kannada comments ఎందుకు వస్తాయి? Coming Kannada. సుధీర్ అన్న ఇన్నడ వెండి బండు. సార్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్ మీరు. Insult. You nonsense fellow. నాకు ఛాన్స్ ఇస్తే నేను కామెడీ చేస్తాను సార్. చెయ్. సార్ మీ కడుపులో తిప్పుతుందా? తిప్పుతుంది. అది మా నాన్న చేపెట్టి లోపల తిప్పుతుంటాడు సార్. లోపల తిప్పేటోడు కూడా నవ్వట్లేదు కదరా, ఎందుకురా నువ్వు? మీకోసం ఒక కమెడియన్ పిలిపిస్తా, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. అరే చిత్తూ, హాయ్ రా బాబు. మిమిక్రీ చేయరా. సార్ ఒక్క నిమిషం సార్. ఏ వాయిస్ చేస్తున్నారు సార్? ఫస్ట్ వేరే మేకప్ వేస్తాను సార్. Will not have a editor. Will one auto coming. 2 గిరికలు పోయి ఒక లారీ తెప్పించి తొక్కితే అనుకుంటా ఇలాంటి ఎత్తి. కూల్ డ్రింక్ నువ్వు తాగడం తెచ్చావు, నాకేదో తెచ్చావు. మీకు ఇవ్వడానికి. మరి పెట్టు. పచ్చలు ఇంత దగ్గర ఉండక నీకు దండం పెడతా. తాయెత్తు కూడా కట్టించుకొని వచ్చా నీ మొక్క చూడలేక. సరే మిమిక్రీ చూడు అన్న. నువ్వు పోలీసు అన్న, పొడి లెక్చరర్ అన్న, ఏది కాకుండా ఎందుకు బే సాలే కాల ఎక్స్ట్రా చేస్తున్నారు. అమ్మతుడు నాకే చంపేస్తా. సార్ మా ఊరు చేస్తే సార్ బర్చేరా. అన్న ఏందన్నా నల్ల బాలు నాకి చంపేస్తా ఏమనుకున్నావు అన్న? ఇవన్నీ నాకుతావురా. అయినా కూడా ఇన్ని టీమ్ లో పెట్టుకోవద్దురా. వీళ్ళు కాదు, హీరోలు పిలవాలరా. ఏయ్ ఇమాన్యుయల్. సుధీర్ ఇది ఓపెన్ చేయి. సుధీర్ తోపు అది ఇది అంటారు, ఇదే సుధీర్. నీకు థమ్స్అప్ ఓపెన్ చేయడం కూడా రాదా? అది థమ్స్అప్ కాదు సార్, థమ్స్అప్. పేర్లు పెడుతున్నారంటే మీరు. ఇప్పుడు టీమ్ లీడర్ ఎవడు? మీరే సార్. తెలుసు కదా నీకు. ఏరా తలసుగా దొరికారా? మీకు ఒక అవకాశం ఇస్తాం, మమ్మల్ని నవ్వించండి, మళ్ళీ టీమ్ లో పెట్టుకోండి. రండి నవ్వుదాం. నువ్వు చేయరా ఫస్ట్. సీను నువ్వేదో చేసి నవ్విస్తే మళ్ళీ మన ముగ్గురు చేయొచ్చురా. చేయరా. మన స్కిట్లు అప్పుడు ఎలా లేకపోయి ఇప్పుడు అలాగే ఆడిషన్లు కూడా గట్టి చేయరా. రెడీ. అక్కడ ఉండాలి కదా, అలాగే వచ్చేవేంటి? రా తొందరగా లోపలికి వెళ్దాం. రాను తొందరగా వెళ్దాం. ఎప్పుడన్నా నవ్వుతాడు అలా చేస్తే? నవ్వరా. అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. ఫేడౌట్ అయిపోయారు మీరు. అరే ఇది వర్కౌట్ అవ్వట్లా అని పిలువ చేయరా. ఆల్ ది బెస్ట్ రా. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అనుకున్నాడు, వారాశెళ్ళాడు, తన వరుస మార్చుకున్నాడు. ఎవరిది వాయిస్? చిరంజీవి గారు సార్ యాజ్ గా చేశాడు. ఓహో నువ్వు చెప్తే మాకు తెలియాలా? చిరంజీవి గారు ఇప్పుడు స్కిట్ చేసేటప్పుడు నువ్వు కింద ఉరుకుతా ఉంటా. చిరంజీవి గారు వాయిస్ అని నువ్వు చేయరా ఫస్ట్. అన్న ఏ అరిచారా? వీళ్ళందరూ వేస్తారు. ఒకసారి కాల్ లేపు. పెట్టి దొబ్బితే మళ్ళా సూపర్ అన్ని ఉండదు. భలే చేసావయ్యా. సార్ బాగా చేశాం కదా సార్. ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి సార్. అరే ఆవురా, టీమ్ లీడర్ నేను. టీమ్ లీడర్ నేను. ఇలా రండిరా. అరే నేను చేస్తాను మేము కొట్టుకుంటున్నాం కదా. ఈ 9 ఏళ్ళు ఎప్పుడు గొర్రెలు రాలేదురా మాకు. కానీ ఎవడరా టీమ్ లీడర్ అంటే నలుగురు కొట్టుచేస్తున్నారు చూసారా. ఇందుకురా పట్టుకుంటారా.
సీను వడ్డీతో సహా ఇచ్చే. ఆడేరాడు ప్రవీణ్ ఇదిగో మాకు బోరు కొట్టు మానేయాలంతే, అర్థమైందా? బాగా చెప్పి తాగు కూడా తీసేస్తారు ఒకసారి. బాబు నాకు ఒక మంచి వేడి వేడిగా హాట్ గా ఉన్న దోశ పెట్టు. అదేంటి చల్లారిపోయింది? దాన్ని చెప్పా నీకన్నా హాట్ గా ఒక అమ్మాయి ఉందని, దెబ్బకి చల్లారిపోయింది. మేడం డబ్బులు. అవును నోటి గట్టికి అన్నం ఉంది. దీన్ని చెప్పా అక్కడ వచ్చి పర్ఫార్మ్ చేస్తాడు. ఆ స్కిట్ బొక్కలాగా ఉంటుంది. ఓకే కన్నం లేకుండా చూసుకుంటాం బానే. రావాలమ్మా. అమ్మ ఇడొచ్చేయడం పెద్ద. అమ్మ పెద్ద బొక్క వచ్చాడు. బాబు ఏంటండి? బాగా ఆకలేస్తుంది, తింటాడు కదండి. ఏం కావాలి సార్? నువ్వు ఏది ఇచ్చినా తినేస్తాయి. అవునా? అందగా ప్లేట్ తింటు. ఇది కదా తింటాడు కదండి. తిన్నా చెప్పాలి, ఏది తినేస్తా అన్నా కదా. అవును, ఏ తినడానికి సుధీరా ఏంటి? ఒక దోశ. ఒక్క నిమిషం బాబు. రెడీ రెడీ రెడీ. గ్యాస్ ఇక్కడ ఉంది కదా. అంత టైం లేదమ్మా, స్కిట్ త్వరగా చేయాలి, అందుకే దీని చేసేస్తున్నా. ఊటప్పా, వడ్లీ, గారి, పూరి అన్ని ఉన్నాయి. ఏం కావాలి చెప్పింది? పూరి ఒకటిదమ్మా. బాబు చిన్న డౌట్ ఇట్రా. చెప్పండి. ఇప్పుడు పూరి నూనె లేగాని ఎందుకు పొంగిద్ది? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవడేసాడో చూద్దాం. కొంచెం ఏదో డెవలప్ చేస్తాం. ఎక్కడ రోజుగా చెప్పేస్తాను భయం వేసి. బాబు ఇప్పుడు పూరి లోపల స్థాయిలో ఎందుకు పొంగిద్ది? పూరి నూనెలో వేయగానే మామూలుగా ఉంటది. వెళ్ళిన తర్వాత నువ్వు అందంగా ఉన్న కత్తి పొంగిపోద్ది మాటలకి. అదే పిండితో చపాతీ వేస్తారు కదా, మరి చపాతీ ఎందుకు పొంగదు? అదే పూరిని మళ్ళీ బాగాలేదగానే అలా చపాతీ అయిపోద్ది. మళ్ళీ ఇటు తిరగండి. ఇద్దరు ఉన్నాం, ఇద్దరం. అందుకే ఇద్దరం కలిసి వేస్తున్నాం. మరి ఆడికివరా? నాకెందుకో. ఇది కాదు కానీ గారి ఉండవు ప్లేట్ తీసుకురమ్మా. ఇప్పుడు ఈ గారికి కన్నం వేసి నూనె వేస్తారా లేకపోతే బయట తీసిన కన్నం పెడతారా? అది నువ్వు చెప్పాలా, అది నువ్వు చెప్పాలా. అది నీకే తెలుసు. 2 గారెలు నూనె వేస్తాం. నూనె వేసి 2 ఫైట్ చేసుకుంటాయి. దాని పొట్లేదు పొడుస్తుంది, దాని పొట్లేదు పొడిస్తే 2 కన్నాలు పడతాయి. మీలాగా ఇద్దరు కలిసి మమ్మల్ని పొడుస్తున్నారు ఇక్కడ. కూర్చోండి సార్. ఏం కావాలి సార్? వేడిగా ఆమ్లెట్ తీసుకున్నా. 2 మినిట్స్ అండి. వితౌట్ ఎగ్ అన్న, వితౌట్ ఎగ్ అన్న. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలాగేస్తాం సార్? ఎగ్ పగలగొట్టి ఆమ్లెట్ వేస్తావు కదన్నా, దాంట్లో నుంచి ఎగ్ తీసేయి. ఓన్లీ ఆమ్లెట్ తీసుకోవచ్చు. అది టైం పట్టేలా ఉంది. ఇంకేం కావాలి చెప్పండి సార్? ఉల్లి దోశ హాఫ్. ఉల్లి దోశ అండి చాలా బాగుంటదండి. నేను నిన్నే తిన్నాను, చాలా రుచిగా ఉంటదండి. నన్ను తినమంటారా? సార్ అది టైం పట్టేలా ఉంది. ఇంకేం కావాలి చెప్పండి సార్? ప్లేన్ దోశ ఉందా? ప్లేన్ దోశ రెడీ ఉంది సార్. ఇది డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అమ్మా, ఇంటర్నేషనల్ అమ్మా. అది ఉల్లి దోశ అండి. ఉల్లి దోశ. పన్నీర్ దోశ ఏమన్నా ఉంటుందండి? దోశ ఏంటిది? పన్నీర్ సార్. సరే బొండ తీసుకురా. నేను అడిగింది ఈ బొండ కాదు నమ్మా, కొబ్బరి బొండ. అవునా? దీంట్లో నీళ్ళు ఉంటే తాగండి. ఏంటి పిండి వచ్చేస్తుంది? కొబ్బరి గుజ్జు లోపల. బాబు పుల్లట్టన్న దేవయ్యా. ఏంటిది? పొల్ల అట్టు. మన దగ్గర ఎవరు చెప్పొద్దు, స్పెషల్ దోశ ఉంది సార్ మన దగ్గర. ఏంటిది? సెకీలా దోశ, సనీలేని దోశ. రెండు తీసురా. సెకీలా దోశ లావు ఉంటది, సనీలే సన్నంగా ఉంటది. ఎదురుతాయి, 2 తినేస్తా. ఇవ్వండి సార్. లోగుతానండి, కంగారు పడద్దు. ఇక్కడే ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతుంది.
బాగానే ఉంటుందా మీ కాకవట్లంతా ఈగలకి? ఫుల్ నీట్నెస్ మెయింటైన్ చేస్తా సార్, ఒక్క ఏగ కూడా ఉండదు. పూరిలో ఈగలు ఉన్నాయంటే ఇక్కడ అవి ఏగలు ఆర్డర్ చేసుకున్నా సార్ పూరిని, ఏగలు ఆర్డర్ చేసుకున్నా సార్ పూరిని. నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ ఏరియాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నేను. ఏంట్రా ఏగలని సంసారం చేస్తున్నా ఇడ్లీలో? ఒక్క నిమిషం. అనానా ఎక్కడ? అమీర్పేట. వస్తారు. ఎంతసేపు ఉండాలి? తెల్లారులే తెల్లారులు దెబ్బలు అక్కడ. ఏంటి తెల్లారులు అక్కడ దెబ్బడానికి నేను జాబ్ చేస్తున్నాను, ఇంకేమైనా చేస్తున్నారా? నా జాబ్ కర్తవ్యం నేను చేయాలి కదా. అవును సార్. ఒక యాజ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అరెస్ట్ చేయాలి. అవును సార్. నాన్న చెప్పినాను దానికి సాయంత్రం పని ఉంది, వెళ్ళాలి. మరి దానికి ఆడి పట్టుకెళ్ళండి సార్. మరి తెల్లారు నేను ఉండలేను కాబట్టి తెల్లారు ఆడే ఉంటాడు కాబట్టి ఆనే తీసుకెళ్ళాలి. పదనన్నా అబరే చెప్పడం మర్చిపోయాను రా, ఈ రోజు నా లైఫ్ హ్యాపీ. జాబ్ మానేసా. నువ్వు మానేసు, నా జాబ్ తీసేశారు. నన్ను తీసేస్తానంటే నేనే మానేశారా? ఏరా ఎందుకు తీస్తారు? మా బాస్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడం తీస్తారా? గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదరా. అప్పుడు పడుకున్నాను రా. సార్ నిన్నెందుకు తీశారు? మా బాస్ నన్ను టీ తెమ్మంటాడేంట్రా? ఎంత ఆఫీస్ బాయ్ అయితే మాత్రం అవును నువ్వేనా మానేసావు? అరే నా చాలా చిన్న ప్రాబ్లం రా. ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉంటది, లేకపోతే ఎవరో వైఫ్ ఉంటది. ఇప్పుడు మన ఆఫీస్ టైమింగ్స్ ఏంటి చెప్పు? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు. 5 to 6 అండ్ ఎక్స్ట్రా పని చేస్తే దానికి తిట్టి తీసాడు రా. ఏం చేసావు? ఇప్పుడు 5 to 6 ఎవరు ఉంటారు కదా, అందరు వెళ్ళిపోతారు కదా. ఇంటర్నెట్ ఉంది, సిస్టమ్ ఖాళీగా ఉందని చెప్పి. అయినా నువ్వు వీడియో చూస్తాను అతనిగా తెలిసింది. మా బాస్ వెనకాల సీసీ కెమెరా చూస్తున్నాడు రా. ఏ అతని దగ్గర సిస్టమ్ ఉందిగా, అతని సిస్టమ్ లో చూసుకోవచ్చుగా వీడియోలు కావాలంటే. నీకు అలా అర్థమైందా? సరే ఏదేమైనా రా, ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాను రా. ఇక్కడ నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా మనం. అరే మంచి ట్రిప్ కి వెళ్దారా. అవునరే నీకు రెంట్ కట్టమని 2 వేలు ఇచ్చారు, ఏం చేశారా? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను రా. అక్కడ పాప అడుక్కున్నాను చూస్తే చాలా బాధేసింది రా. చిల్లర వేద్దాం అనుకున్నా, నా దగ్గర 2000 ఉంది. చిల్లర కావాలి అని చెప్పి వైన్ షాప్ కి ఫుల్ బాటిల్ కొన్నాను రా. ఒక 10 రూపాయలు చేంజ్ వచ్చింది రా, అది అడిగి ఇచ్చాను రా. నువ్వు ఫుల్ బాటిల్ తాగడానికి అడుగుకునేవాడు స్టోరీ చెప్పి 10 రూపాయలు. మొన్న నీ కరెంట్ బిల్ కట్టమని చెప్పి 1000 రూపాయలు ఇచ్చాను, అదేమైంది? కరెంట్ బిల్ కడదామని చెప్పి వెళ్తుంటే దారిలో క్లబ్ లో నా ఫ్రెండ్ ప్యాక్ ఆడుతున్నాడు రా. వాడు చెప్పాను ప్యాక్ ఆడితే డబ్బులు పోతాయి అంటే వెళ్ళలేదు. నేను ఆడాను 1000 రూపాయలు పోయి, అప్పుడు నమ్మాడు. నీకు 5000 ఇచ్చాం కదా, అవేం చేసి? మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చా. ఇద్దరం వెళ్తున్నాం, ఫుల్ వర్షం, తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే బాగోదని చెప్పని దగ్గర హోటల్ ఉంటే రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం. ఇద్దరం బట్టలు ఆరబెట్టుకుని కొంచెం పిండుకొని బట్టలు ఆరిన తర్వాత బట్టలు వేసుకుని వెళ్తుంటే హోటల్ 5000 అడిగాడు రా. అరే మా టిప్ కూడా ఇవ్వాల్సింది కదా బాయ్ కి. నా దగ్గర రూమ్ బుక్ చేసుకొని ఇప్పుడు మన డబ్బులు సడన్ గా డబ్బులు అంటే ట్రిప్ కి వెళ్దామంటే ఓ పని చేద్దారా. ఏంటి చెప్పు? నాకు ఒక అక్క శకుంతలకు తెలుసు, ఆ అక్క దగ్గరికి వెళ్తే పని అయిపోద్దిరా. వెళ్ళి అడుగుదాం రా. ఆవిడ కొంచెం సరే పదండి. ఎవడరా మనల్ని అనేది? మనం అంటే ఎవరో ఎరకనా? నల్ల బాలు నాకి చంపిస్తా. ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నా? నా దగ్గర డబ్బులు లేవు. ఏం బ్రో మీ అక్క ఇంత మంచిగా ఉన్నది ఒక్కసారి కూడా చెప్పలేరు. చెక్కు ఎంత? 1,00,000. ఆ 1,00,000కి ఇంకొక 10,000 ఇస్తా. రాత్రికి మల్లెపూలు మంచి పట్టు చీర కట్టుకుని రెడీ ఉండు. బాగున్నాడు కదరా? అవునక్క. ఈ రోజు ఎవరైనా వచ్చారా మన కోసం? ఇంకా ఏం రాలేదక్క. ఎవరు? అక్క అప్పటి నీకు వచ్చినాం అక్క. మా ముగ్గురికి తల 1,00,000 ఇస్తే 1,00,000 ఎందుకురా? నా లివర్ లో రాయి ఉంది అక్క. కిడ్నీలో కదరా రాళ్ళు ఉండేది. మొన్న ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్తుంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అక్క. అనగానే ఆ కిడ్నీకి వెళ్ళి లివర్ కతికిపోయింది అక్క. కొంచెం గట్టిగా ఎగిరితే నోట్లోంచి వచ్చేదిగా. తర్వాత స్పీడ్ బ్రేకర్ లేదక్క. నీ సంగతి ఏంట్రా? మా చెల్లికి పెళ్లి చేయలేక మా నాన్న 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు అక్క. 25 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. మీ చెల్లి ఏజ్ ఎంతరా? 45. 40 అయితే అక్క కదరా? మా అక్క పేరు చెల్లిని పెట్టుకున్నాం ముద్దుగా. నాకు పత్తి వ్యాపారం అంటే ఇష్టం అండి. మా నాన్న అడిగి పత్తి పండుగని పత్తి విత్తనాలు కూడా వేసానండి. అందులో ఏంటో తెలియకుండా సడన్ గా మామిడి చెట్లు వచ్చాయండి. మామిడికాయలు కూడా మంచియేగా. నాకు పత్తి వ్యాపారం ఇష్టం అండి. నేను పత్తిది మళ్ళీ ఇంకేదైనా చెయ్యాలి. ప్లీజ్ అక్క, నువ్వు దయచేస్తే ఇట్లా ముగ్గురం సెటిల్ అవుతాం అక్క. చాలా కష్టాలు ఉన్నాయక్క. నమ్మద్దు. ప్లీజ్ అక్క. అన్న మన టీమ్ లోకి ఎవరినో పిలిచి వాళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు మీరే చేయొచ్చు కదన్న బాగా. సరే ఇవాళ వచ్చా గుర్తుంది కదా? ఎలా తిరిగేసరికి అసలు మొత్తం ఇచ్చేది. థ్యాంక్స్ అండి.
ఒక నెల తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ డబ్బులన్నా అట్లీస్ట్ పిలిపిద్దాం రా. ఇంకా నీకోసం రా, పిలిపించండి రా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై ఎవరు నువ్వు? పైసలు లేవురా? లేవా అక్క? లేవా? ఖర్చు అయిపోయినాయి. పైసలు లేవురా? ఈ పాకెట్లు ఉండేవి అయిపోయి మొత్తం. చక్కుంతలు ఎక్కడ? చక్కు చెక్కుతా బిడ్డ. పైసలేడ్రా? సారీ అక్క, ఇంకొక 1 month టైం అక్క, నీ తీర్చేసి నీ కాళ్ళు పట్టుకుంటా అక్క, ప్లీజ్ అక్క. సరే, నెల తిరిగే లోపు డబ్బులు లేదా కొడుస్తా బిడ్డ. ఓకే అండి, మీరు వెళ్ళండి. ఇక్కడేదో మోటార్ ఉందిరా. రే, టైం అయింది కదరా. ఇందులో డబ్బులు ఉన్నాయరా? ఎంత ఉన్నారా? 6 లక్షలు ఉన్నాయరా? ఏడ్రా పైసలు తెచ్చిర్రాలు? ఇంకా ఇయ్యలేదక్క, వాళ్ళు ఎక్కడ ఉండరు? వచ్చిన ఆవురా పైసలేరా? ఏంటో వదులుతున్నావు? ఏందో అడగాలి, ఇజ్జత్ ఇయ్యాలి, ఇజ్జత్ ఇయ్యాలి. పైసలు అడుగు తరిగి ఇట్లా మళ్ళా. యా, ఈ దొంగ నోట్లు. ఇప్పుడుంది మీకు రోహిణి దగ్గర. అరే రామప్రసాద్, అర్థమైందా? ఉండరా. అరే రే, చెప్పు. ఏంది బరి? అరే రే సీనా, ఒక్క అడుగు. నరాలు తెగిపోతే పట్టుకో. మళ్ళా వరకు మళ్ళా అడగకు, అర్థం లోపల ఉన్న బీపీ బయటకు వచ్చిందంటే ఇట్లా మంచిగా ఉండాలి. సీనా. అవి దొంగ నోట్లు. అడిగే పద్ధతి వడ్డీతో సహా ఇచ్చే రోహిణి. ఏం లేదక్క, ఒకవేళ మాకు పైసలు వడ్లుతున్నావేందే? పైసలు ఇస్తారే ఎంత ఇచ్చినావే 3 లక్షలు కక్కినావు కదరా సీనా కూర్చో కూర్చో. అక్క 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 కావాలంటే కొట్టక్క, అక్క నీ దండం పెడతా అక్క. పెళ్లి చేసుకుంటున్నావా? అది లేదండి. డబ్బులేరా? డబ్బులే. బాగుందండి, ఇంకోసారి కొట్టండి. డబ్బులు ఇలేదు కాబట్టి నా ఇంట్లో ఏం చేయాలో తెలుసుగా.